హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివరాజ్ కుర్మి. ఈరోజు మన వీడియోలో 1990లో ఆగస్టు 2న రామ్ తేజగా జన్మించినటువంటి మానస్ నాగులపల్లి 2001లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని స్టార్ట్ చేశారు. నరసింహనాయుడు, వీడే, అర్జున్ చిత్రాలతో తన అసాధారణ నటనకు గుర్తింపుగా నంది అవార్డులను సంపాదించుకోవడం జరిగింది. సో మానస్ గారు ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వైజాగ్ అనమాట. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత గోకరాజు రంగరాజులో బీటెక్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. అండ్ బిగ్ బాస్ సీజన్ 5లో ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి. ఆ టాస్క్లు కానీ తీసుకున్నటువంటి స్టాండ్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ దాంతోపాటు 2023లో శ్రీజ నిశంకర్ అనే అమ్మాయితో మ్యారేజ్ చేసుకోవడం జరిగిందనమాట. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత కొన్ని షోస్, ప్రైవేట్ సాంగ్స్, సినిమాలు మరియు ప్రోగ్రామ్స్లతో బిజీగా ఉన్నటువంటి మానస్ నాగులపల్లి గారి ఇంటి హోమ్ టూర్ అనమాట. సో మానస్ గారి ఇల్లు వచ్చేసి మై హోమ్ అవతార్ నుంచి గారలక్ష్మి ఇన్ఫోబ్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. సో ఆ రెండింటికి మధ్యలో లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట మానస్ గారి ఇల్లు. సో ప్రజెంట్ అయితే ఆ రూట్లోనే వెళ్తున్నాం. మనకు స్ట్రేట్గా కనిపిస్తుంది కదా వైట్ అండ్ యాష్ కలర్లో. సో అదే వర్టికల్ పెనాచ్ అనమాట. సో దాంట్లో ఉంటున్నారన్నమాట. అది ఒక గేటెడ్ కమ్యూనిటీ. సో ఫ్రెండ్స్, మనం ఇలాగే కంటిన్యూగా వెళ్ళాలి ఎండ్ వరకు. ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కానీ వారి హోమ్స్ కానీ ఎలా ఉంటాయని తెలుసుకోవాలని చాలామందికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. సో మన ఛానల్లో అటువంటి సినిమా ఇండస్ట్రీకి మరియు పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి హోమ్స్ మీకోసమని మన ఛానల్లో పోస్ట్ చేసి అవైలబుల్గా ఉంచుతున్నాము. సో ఇందుకోసమని మన ఛానల్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి. సో దాంతోపాటు మీకు ఎవరైనా సెలబ్రిటీస్ కానీ వారి హోమ్స్ కానీ చూడాలనుకుంటే కనుక కాంబాస్లో కామెంట్ చేయండి. మీకోసమే తప్పకుండా నేను చేయగలుగుతాను. సో మానస్ గారి ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, చాలామంది కాంబాస్లో కామెంట్ చేస్తున్నారు, మీరు చేసేది హోమ్ టూరా, అసలు హోమ్ టూర్ కాదు కదా అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. సో అటువంటి వాళ్ళకి నేనేమంటున్నా అంటే, ఎవరైతే పలానా ఎక్స్కి నచ్చినటువంటి సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో పలానా ఈ లొకేషన్లో, ఈ డైరెక్షన్లో, ఈ ల్యాండ్ మార్క్ ద్వారా వెళ్ళండి, చూడండి, లైవ్గా చూడండి అని చెప్పేసి ఉద్దేశంతో నేను నా ఛానల్ పెట్టాను అనమాట. సో ఆ ఉద్దేశంలో ఎవరైతే ఉంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మానస్ గారు ఉంటున్నటువంటి వర్టెక్స్ పెనాచ్ అనమాట. సో దీంట్లో 2 BHK ఉంటుంది, 3 BHK ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో 521 యూనిట్స్ ఉంటాయన్నమాట. సో దీంట్లో 6 టవర్స్ ఉంటాయన్నమాట, మొత్తం 6 టవర్లు. సో ప్రతి టవర్లో G+12 హై రైజ్ ఉంటుందన్నమాట. 2 BHKలో 1270 to 1945 వరకు ఉంటుంది ఏరియా, ఒక ఏరియా. అండ్ దాంతోపాటు 3 BHK కూడా ఉంటుంది. ఆ 3 BHK 1480 to 1945 వరకు ఉండొచ్చు అనమాట ఏరియా అనేది. సో 3 BHK ప్రైస్ వచ్చేసి 1,45,00,000 అండ్ 2 BHK వచ్చేసి 1,24,00,000 అన్నమాట. సో ఈ 2 BHK 3 BHK కూడా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK అయితే ఎవరైతే కొన్ని ఉంటారో సో అటువంటి వాళ్ళకి అనేది పర్ మంత్ మెయింటెనెన్స్ వచ్చేసి 12,420 రూపాయలు అన్నమాట. దాంతోపాటు 3 BHKకి కూడా 14,500 రూపాయలు అన్నమాట పర్ మంత్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం ఏరియా వచ్చేసి 5 ఎకరాలు ఉంటుంది. సో ఇది మొత్తంకి 2015లో జూలైలో లాంచ్ చేశారన్నమాట ఈ వర్టెక్స్ పెనాచ్ అనేది. సో మానస్ గారు ఉంటున్నటువంటి వర్టెక్స్ పెనాచ్ నుంచి 3 to 5 minutes పడుతుంది అన్నమాట విప్రో సర్కిల్కి రీచ్ అవ్వడానికి. అండ్ దాంతోపాటు అవుటర్ రింగ్ రోడ్కి ఇక్కడ నుంచి వెళ్ళడానికి 2 minutes పడుతుంది జర్నీ టైం అనమాట. అండ్ దాంతోపాటు క్యారమ్ బోర్డ్, టేబుల్ టెన్నిస్, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్, స్పా, స్టీమ్ బాత్, లైబ్రరీ, గెస్ట్ రూమ్, సెలూన్, మినీ థియేటర్, జిమ్, బ్యాడ్మింటన్, ఇటువంటి స్పెషల్గా ఫెసిలిటీస్ అనేది డిజైన్ చేసి పెట్టారన్నమాట. అండ్ అలాగే ఇందుట్లో వాష్రూమ్ కానీ, హాల్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, ఆ బెడ్రూమ్ కానీ సో ఇలా ఉందో కొన్ని పిక్చర్ పెట్టాను చూడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మానస్ గారు ఉంటున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ వర్టెక్స్ పెనాచ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.